వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సిగ్నల్ డిస్క్రిప్షన్ అని అనొచ్చు లేదా పిన్ డిస్క్రిప్షన్ అనొచ్చు. సో పిన్ డిస్క్రిప్షన్ ఆఫ్ 8086 నేర్చుకుందాం. జనరల్గా ఈ పిన్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి చాలా గుర్తుండకపోవడం వల్ల స్టూడెంట్స్కి ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా వచ్చేస్తుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా కొంతవరకు రాయొచ్చు అనేది నేర్చుకుందాం. పిన్ డయాగ్రామ్ నేర్చుకునే ముందు యాక్చువల్గా ఈ 8086 రెండు మోడ్స్లో ఆపరేట్ చేస్తారు. ఒకటి మినిమం మోడు, రెండు మ్యాక్సిమం మోడు. మినిమం మోడ్ అంటే సింగిల్ డెస్క్టాప్ ప్రాసెసర్ సిస్టమ్ అనమాట. అంటే ఒక ప్రాసెసర్ యూజ్ చేస్తే దాన్ని మినిమం మోడ్ అంటారు. మోర్ దాన్ వన్ ప్రాసెసర్ కనుక యూజ్ చేస్తే దాన్ని మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్లో రన్ చేస్తారు. ఇది ఒక పాయింట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పిన్ గ్రౌండ్ ఉంది, అలాగే 20th పిన్ కూడా గ్రౌండ్ ఉంది. ఇక్కడ రెండు గ్రౌండ్లు ఉన్నాయి. పవర్ డిసిపేషన్ సంవాట్ తగ్గించడం కోసం అని చెప్పేసి రెండు గ్రౌండ్లు పెట్టారు ఇక్కడ. సో గ్రౌండ్ ఈజ్ నథింగ్ బట్ టు క్లోజ్ ద సర్క్యూట్ గ్రౌండ్ నీడెడ్, అంతే కదా. ఒక సర్క్యూట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉన్నప్పుడు గ్రౌండ్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు మన చేతికి రైట్ హ్యాండ్ ఉందంటే విత్ రెస్పెక్ట్ టు లెఫ్ట్ హ్యాండే రైట్ హ్యాండ్ కదా. అట్లాగే ఇక్కడ గ్రౌండ్ ఉంది, అట్లాగే ఇక్కడ పాజిటివ్ సైడ్ వీసీసీ ఉంది. సో వీసీసీ పాజిటివ్కి ఇస్తాం, గ్రౌండ్ ఏమో నెగిటివ్కి ఇస్తాం, అప్పుడు సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. అందువల్ల వీసీసీ గ్రౌండ్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉండాలి. సో ఇవి రెండు పిన్నులు. వీసీసీ అంటే పవర్ అప్ ద సర్క్యూట్. జనరల్గా ఈ ఐసీలు అన్నిటికీ కూడా ఓన్లీ +5 volts సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మీకు తెలుసు 8086కి 1 MB మెమరీ ఉంది. 1 MB మెమరీ మనం తెచ్చుకోవాలంటే 20 అడ్రస్ లైన్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే 2^20 అంటే 1 MB మెమరీ అంటే 1024 kilobytes. సో 20 అడ్రస్ లైన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మనం 20 అడ్రస్ లైన్స్ని డెడికేట్ చేయాలి. చూడండి, AD0 16th పిన్, AD0 నుంచి AD14 అంటే 15 ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత 16, 17, 18, 19, 20 ఇక్కడ AD15 అంటే 16th పిన్ ఇది. అలాగే AD15 ఆ తర్వాత AD14 వరకు వచ్చేసాయి. ఆ తర్వాత AD15, AD16, 17, 18, 19. సో ఇవి నెక్స్ట్ కంటిన్యూస్ 4 పిన్స్, అప్పర్ 4 పిన్స్. ఓకేనా. సో అడ్రస్ లైన్స్ AD0 నుంచి AD14 వరకు పిన్ నెంబర్స్ ఎంత అంటే పిన్ 2 నుంచి పిన్ 16 వరకు 15 అడ్రస్ లైన్స్, డేటా లైన్స్ రెండు కలిపి ఉన్నాయి. 15 అడ్రస్ అండ్ డేటా లైన్స్ సో రెండు కలిపి ఉన్నాయి అన్నమాట. అట్లాగే A15 నుంచి A19 వరకు, అది A15/S3, అట్లాగే A19/S60. సో ఇక్కడ పిన్ నెంబరు 35 నుండి 39 వరకు అడ్రస్ పిన్స్ ఉన్నాయి. అడ్రస్ విత్ స్టేటస్ ఉన్నాయి. మనకు కావాల్సింది అడ్రస్ లైన్స్ కాబట్టి అడ్రస్ ఉన్నాయని మాట్లాడుకుందాం. ఇక్కడేమో 15 వచ్చాయి. AD0 to AD14 అంటే 15 వచ్చాయి. ఇక్కడ A15 నుంచి A19 అంటే మనకి ఒక 5 వచ్చాయి. 15 + 5 20 అడ్రస్ లైన్స్ వచ్చేసి. సో టోటల్గా 20 అడ్రస్ లైన్స్ వచ్చాయి. ఇక్కడేమో 2 పిన్నులు గ్రౌండ్ వీసీసీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ 20 పిన్స్ అడ్రస్ పిన్స్ అయిపోయినాయి. అంటే 20 + 2 ఎంత 22 పిన్స్ అయిపోయినాయి అవుట్ ఆఫ్ 40 పిన్స్లో. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ అడ్రస్తో పాటు డేటా కూడా ఉంటుందన్నమాట. ఇలా ఉండడాన్ని మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ అంటారు. ఒకే పిన్ను 2 పర్పస్లను సర్వ్ చేస్తుంది అనమాట. ఎందుకు సర్వ్ చేస్తుంది అంటే ఒక్కొక్క పిన్ను ఒక్కొక్క పనిని చేసింది అనుకోండి, అలా 40 పిన్నులు కదా, 80 పిన్నులు కావాలి. ఒక్కో పిన్ను 2 పనులు చేసింది అనుకోండి, అప్పుడు 40 పిన్నులతో సరిపోద్ది. దానివల్ల కాస్ట్ ఆఫ్ ది ఐసీ తగ్గుతుంది, బట్ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ సమ్వాట్ కొంచెం స్లో అవుతుంది. డేటా ట్రాన్స్ఫర్ అవడానికి కొంత డివైస్ స్లో అవుతుంది, కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. కాబట్టి ఇది డిసడ్వాంటేజ్ అయినా సరే మనం రాజీ పడక తప్పదు అనమాట. ఓకేనా. ఎందుకంటే ఒక ఐసీ తయారు చేయడానికి కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది. బ్యాచ్ ప్రొడక్షన్ చేసిన తర్వాత చాలా తక్కువ రేటుగా రావచ్చు, కానీ ముందు తయారు చేయడానికి మాత్రం ఎక్కువ రేట్ అవుతుంది. అందుకని ఇట్లాగా మనం రాజీ పడక తప్పదు. సో ఇక్కడ డేటా లైన్స్ D0 నుంచి D14 వరకు ఉన్నాయి. సేమ్ పిన్స్. పిన్ 2 నుంచి పిన్ 16 వరకు డేటా లైన్స్ D0 నుంచి D14 వరకు ఉన్నాయి. సేమ్ పిన్ 2 నుంచి పిన్ 16 వరకు. నెక్స్ట్ డేటా లైన్స్ D15 ఇక్కడ ఉంది. పిన్ నెంబరు 39 D15 ఉంది. సో డేటా లైన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇవి 15, ఇది ఒకటి 16 ఉన్నాయి. సో 16 డేటా లైన్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే అడ్రస్ లైన్స్ ఏమో 20 ఉన్నాయి. అడ్రస్ లైన్స్ ఆర్ పిన్స్ 20 ఉన్నాయి. డేటా లైన్స్ 16 ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
20 బిట్ అడ్రస్ బస్ ఉన్నట్టు. అలాగే డేటా లైన్స్ 16 ఉన్నాయి కాబట్టి 16 బిట్ డేటా బస్ ఉన్నట్టు. కొన్ని కంట్రోల్ సిగ్నల్స్ కూడా ఉంటాయి కాబట్టి 4 కంట్రోల్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. సో కంట్రోల్ సిగ్నల్స్ని క్యారీ చేసేది కంట్రోల్ బస్ కాబట్టి కంట్రోల్ బస్ కూడా ఉంది. సో అడ్రస్ బస్సు, డేటా బస్సు, కంట్రోల్ బస్సు ఈ మూడింటిని కలిపి సిస్టమ్ బస్ అంటారు. ఓకేనా? సో ఈ పాయింట్లు మనం తెలుసుకున్నాం. అడ్రస్ బస్ ఉంది, డేటా బస్ ఉంది, కొన్ని సిగ్నల్స్ కంట్రోల్ కూడా ఉన్నాయి కాబట్టి కంట్రోల్ కూడా ఉన్నాయి, మనం వెంటనే చూద్దాము. ఇవన్నీ కలిపి సిస్టమ్ బస్ అంటారు. సో ఇక్కడ వరకు మనం కవర్ ఇస్తాం. నెక్స్ట్ BHE బార్ బై S7. BHE బార్ అంటే బస్ హై ఎనేబుల్ S7. ఈ S7 ఏంటంటే స్టేటస్ లైన్స్. చూడండి ఇక్కడ 38 పిన్ S3, 37 పిన్ S4, 36 పిన్ S3, 35 పిన్ S6, 34 పిన్ S7. సో ఇది S7, S6, S3, S4, S3 ఇవి 38 నుంచి 34 వరకు ఉన్నాయి. సో 34 to 38 S3 to S7 ఉన్నాయన్నమాట. ఇవి కూడా మల్టీప్లెక్సింగ్ చేస్తున్నాయి. దీంతో అడ్రస్ లైన్తో మల్టీప్లెక్సింగ్ చేస్తున్నాయి. అడ్రస్ విత్ స్టేటస్ లైన్స్ అనమాట మల్టీప్లెక్సింగ్. సో S3 to S7 అంటే స్టేటస్ లైన్స్ అనమాట. స్టేటస్ చెప్తుంది, మైక్రో ప్రాసెసర్ యొక్క స్టేటస్ని చెప్తాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ S3, S4 రెండు తీసుకున్నాం అనుకోండి, S3 అండ్ S4. మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మైక్రో ప్రాసెసర్లో 4 క్లాక్ సైకిల్స్ అవసరం అవుతాయి అట్లీస్ట్. ఇలా 4 క్లాక్ సైకిల్స్ ఉంటే అట్లీస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 5 క్లాక్ సైకిల్స్ అవ్వచ్చు, 10 క్లాక్ సైకిల్స్ అవ్వచ్చు, 15 క్లాక్ సైకిల్స్ అవ్వచ్చు. అలాగా ఇన్స్ట్రక్షన్ యొక్క లెంత్ని బట్టి క్లాక్ సైకిల్స్ కూడా ఆధారపడతాయి అనమాట. ఎనీవే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మిషన్ సైకిల్ అంటే ఇలా దీన్ని 2 పార్ట్లకి చేసామనుకో, దీన్ని ఫస్ట్ పార్ట్ అంటారు, దీన్నేమో సెకండ్ పార్ట్ అంటారు. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మిషన్ సైకిల్లో ఏమవుతుందంటే మామూలుగా అడ్రస్ బిట్స్ 16 అడ్రస్ లైన్స్ పెట్టేసుకుంటుంది. అడ్రస్ 16 పెట్టేసుకుంటుంది. ఇక్కడ 4 బిట్స్ అప్పర్ ఉంటాయి. ఆ తర్వాత A16 నుంచి A19 వరకు ఉన్న అడ్రస్ లైన్స్. సో ఫస్ట్ పార్ట్లో అడ్రస్ లైన్స్ని పెట్టేసుకుంటుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ది మిషన్ సైకిల్స్ వచ్చేటప్పటికి స్టేటస్ లైన్స్ని పెట్టుకుంటుంది. సో స్టేటస్ లైన్స్ నెక్స్ట్ పెట్టుకుంటుంది అనమాట. అవుట్పుట్ ఆఫ్ ది స్టేటస్ లైన్స్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది మిషన్ సైకిల్లో వస్తాయి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి S3, S4 కనుక 00 అయిందనుకోండి, ఇది మనకి టైప్ ఆఫ్ ఆపరేషన్ చెప్తుంది అనమాట. అంటే ఏ సెగ్మెంట్ రిజిస్టర్ మనం వాడుతున్నాము అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. సో S3, S4 వాల్యూస్ని బట్టి మనకి ఏ రిజిస్టర్ యూజ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అనమాట. సో జనరల్గా ఏ రిజిస్టర్ యూజ్ చేస్తామంటే S3, S4 00 అయిందనుకోండి, S3, S4 00 అయిందనుకోండి ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్ యూజ్ చేస్తాం. అలాగే S3, S4 01 అయితే స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్ వాడతాం. S3, S4 10 అయిందనుకోండి కోడ్ సెగ్మెంట్ని యూజ్ చేస్తాం. S3, S4 11 అయిందనుకోండి డేటా సెగ్మెంట్ని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనకి రిజిస్టర్స్ని యూజ్ చేయడం అనేది జనరల్గా జరుగుద్ది అనమాట. ఓకే, ఈ S3, S4 అయిపోయిన తర్వాత S5 ఉంది కదా, S5 అనేది కరెంట్ సెట్టింగ్ ఆఫ్ ద ఇంటరప్ట్ ఫ్లాగ్ ఇంటరప్ట్ ఫ్లాగ్ యొక్క సెట్టింగ్ని చెప్తుంది అనమాట. S6 అనేది జనరల్గా 0 ఉంటుంది, మనం యూజ్ చేయం. ఓకే, ఇది S3 to S6. S3, S4 డిసైడ్స్ ది రిజిస్టర్, ఏ సెగ్మెంట్ రిజిస్టర్ అనేది చెప్తుంది. S5 అనేది ఇంటరప్ట్ ఫ్లాగ్, S6 అనేది వాడడం. నెక్స్ట్ ఏంటంటే BHE బార్ బై S7. సో BHE బార్ అంటే ఏంటంటే బస్ హై ఎనేబుల్. జనరల్గా BHE బార్ అనే కనుక వాల్యూ 0 అయిందనుకోండి, సో డ్యూరింగ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మిషన్ సైకిల్ అప్పుడు ఏమవుతుంది అంటే హైయర్ ఆర్డర్ బస్ అయినటువంటి హైయర్ ఆర్డర్ లైన్స్ AD15 to AD18 అనేది హైయర్ ఆర్డర్ బైట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. హైయర్ ఆర్డర్ బైట్లో ఉన్న అడ్రస్ కానీ డేటా కానీ BHE బార్ 0 అయితే కనుక హైయర్ ఆర్డర్ బైట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. హైయర్ ఆర్డర్ బైట్లో ఉన్న డేటా ఆర్ అడ్రస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ BHE బార్ కనుక 1 అయిందనుకోండి, లోవర్ బైట్ అంటే AD0 to AD7, AD7 to AD0 లోవర్ ఆర్డర్ బైట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మిషన్ సైకిల్లోనే జరుగుతుంది. సో ఇక్కడ కాంబినేషన్ చూడండి, BHE బారు A0 వాల్యూస్, ఈ 2 వాల్యూ A0 ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్, మెమరీ ఇంటర్ఫేసింగ్లో వివరంగా చెప్పుకుందాం. BHE బారు A0 వాల్యూస్ సపోజ్ 00 అయిందనుకోండి, డేటా అనేది టోటల్ వర్డ్ వెళ్ళిపోద్ది అనమాట. డేటా యాక్సెస్ ఎలా ఉంటుంది అంటే టోటల్ వర్డ్ అంటే 16 బిట్స్ యాక్సెస్ అయిపోతాయి. BHE బారు 0 అయ్యి A0 1 అయిందనుకోండి, 15 to AD8 అంటే
అప్పర్ బైట్ ఫ్రమ్ ఆడ్ అడ్రస్, అప్పర్ బైట్ ఫ్రమ్ ఆడ్ అడ్రస్ వెళ్తుంది. అలాగే పిహెచ్ఈ బార్ 10 అయింది అనుకోండి, ఏడి 7 to ఏడి నాట్ అంటే లోవర్ బైట్ ఫ్రమ్ ఈవెన్ అడ్రస్ వెళ్తుంది అనమాట. సపోజ్ 11 అయింది అనుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. సో నన్ను అంటే యాక్చువల్గా ఏంటంటే మెమరీని 2 పార్ట్లు చేశారనమాట. ఇలా మెమరీ ఉంటే కనుక దాన్ని ఈవెన్ పార్ట్ మెమరీ అండ్ ఆడ్ పార్ట్ మెమరీ అని అన్నారు అనమాట. ఈవెన్ పార్ట్ మెమరీ అంటే 0000 నుంచి నెక్స్ట్ 2, 4, 6, 8 అలా వెళ్తుంది. ఆడ్ పార్ట్ అంటే 0001 నుంచి 3, 5, 7 అలాగ వస్తుంది అనమాట. సో ఈవెన్ పార్ట్, ఆడ్ పార్ట్ 2 పార్ట్లు ఉంటాయి అన్నమాట. సో మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బిహెచ్ఈ బార్ అనేది మనకి బస్ హై ఎనేబుల్ ఎలాంగ్ విత్ ది S7. సో బిహెచ్ఈ బారు A0 2 డిసైడ్ చేస్తారన్నమాట. హైయర్ బైట్ ఆఫ్ ది వర్డ్, హైయర్ బైట్ ఆఫ్ ది ఆడ్ అడ్రస్ వెళ్ళాలా, లోవర్ బైట్ ఆఫ్ ది ఈవెన్ అడ్రస్ వెళ్ళాలా, లేదా టోటల్ వర్డ్ వెళ్ళిపోవాలా, యాక్సెస్ ఒకేసారి అనేది చెప్తుందన్నమాట. దీంట్లో ఏంటంటే 2 బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్ 0, బ్యాంక్ 1. అంటే మైక్రోప్రాసెసర్ని కొంచెం స్పీడ్ ఆఫ్ ఆపరేషన్స్ని ఫాస్ట్గా పెంచడం కోసం మెమరీని బ్యాంకింగ్ సిస్టమ్స్లోకి మార్చారనమాట. 8086లో 2 బ్యాంకులు ఉంటాయి. సో మెమరీని ఒకేసారి బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏంటంటే మెమరీ యాక్సెస్ ఫాస్ట్ అవుతుంది అన్నమాట. ఒకేసారి వర్డ్ పంపించవచ్చు, లేదా అప్పర్ బైట్ పంపించవచ్చు, లేదా లోవర్ బైట్ పంపించవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లోనే బిహెచ్ఈ బార్ వెళ్ళిపోతుంది అన్నాం కదా. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది మిషన్ సైకిల్లో ఏమవుతుందంటే S7 అవుట్పుట్ అవుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ S7 కూడా ఏమి ఉండదు, ఆబ్వియస్గా ఇట్ విల్ బి టేకెన్ యాజ్ 0. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఎంఐ అంటే ఏంటంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అనమాట. ఇది జనరల్గా పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ 2 రకాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, నెక్స్ట్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. సో పల్స్ పాజిటివ్ 0 నుంచి 1కి పాజిటివ్ అవుతున్నప్పుడు పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ పల్స్ వస్తుంది అనమాట. అలాగే 1 to 0 నుంచి అంటే హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూకి డౌన్ అవుతున్నప్పుడు ఫాలింగ్ ఎడ్జ్ ఆర్ నెగిటివ్ ఎడ్జ్ అని అంటారు అనమాట. సో పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు ఎన్ఎంఐ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎన్ఎంఐ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎన్ఎంఐ అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ అని ఎన్ఎంఐ రిక్వెస్ట్ వస్తుంది. ఓకేనా. ఈ ఎన్ఎంఐకి ఏంటంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. ఇది 8086లో హైయెస్ట్ ప్రయారిటీ ఉంది దీనికి. ఈ పవర్ ఎప్పుడైనా డౌన్ అయిపోతున్నప్పుడు మనకి పవర్ సేవింగ్ బటన్ ఆన్ అవ్వడం, నెక్స్ట్ క్రిటికల్ ఇన్ ద బ్యాటరీ అని రావడం, ఇలాంటి వాటికి సాఫ్ట్వేర్లోనే ఆటోమేటిక్గా ఎన్ఎంఐ పల్స్ ఎనేబుల్ అయిపోతుంది. సో అంటే ఇట్ కెన్ బి ఎనేబుల్డ్ ఆర్ డిసేబుల్డ్ బై ద సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఏంటంటే ఐఎన్టీఆర్ అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్. ఇదేంటంటే లెవెల్ ట్రిగ్గర్డ్ అన్నమాట. లెవెల్ ట్రిగ్గర్డ్ అంటే ఇట్ కెన్ బి ట్రిగ్గర్డ్ ఆర్ ఆన్ బై ది పల్స్ ఆఫ్ ఎయిదర్ బై 1 or 0. ఓకే. ఎవ్రీ టైము మైక్రోప్రాసెసర్ ఏం చేస్తుందంటే క్లాక్ పల్సెస్ ఇలా జనరేట్ అవుతూ ఉంటాయి కదా. సో 4 క్లాక్ పల్సెస్ జనరల్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి తీసుకుంటుంది అనుకుంటున్నాం. దీన్ని T1, T2, T3, T4 అంటాం. ఈ 4 క్లాక్ పల్సెస్ని ఒక బస్ సైకిల్ అంటారు. ఇలా బస్ సైకిల్ కంప్లీట్ అవుతున్నప్పుడు బిఫోర్ ది కంప్లీటింగ్ ఆఫ్ ద బస్ సైకిల్ ఇంటరప్ట్ వచ్చిందో లేదో చెక్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇట్ ఈజ్ శాంపుల్ డ్యూరింగ్ ద లాస్ట్ క్లాక్ ఆఫ్ ది ఈచ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. అంటే వేరే పెరిఫెరల్ డివైసెస్ నుంచి ఏమైనా ఇంటరప్ట్స్ వచ్చినాయి చూసుకుంటుంది అనమాట. ఒకవేళ ఇంటరప్ట్స్ వచ్చినాయి అనుకోండి, అది ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సబ్ ప్రోగ్రామ్కి దానికి సంబంధించిన ప్రోగ్రామ్కి అటెండ్ అవుతుంది అనమాట. ఇది ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. ఐఎన్టీఆర్ ఏంటంటే ఇంటరప్ట్ ఫ్లాగ్ అని ఒకటి ఉంటుంది మనకి. ఆ ఇంటరప్ట్ ఫ్లాగ్ కనుక 1 అయింది అనుకోండి, అప్పుడు ఇంటరప్ట్ వచ్చినట్టుగా కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. దానివల్ల ఇంటరప్ట్ అనేది కూడా ఎనేబుల్ అవుతుంది. సో ఐఎన్టీఆర్ డిపెండ్స్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ది ఇంటరప్ట్ ఫ్లాగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్లాక్ 8086కి మనకు తెలుసు 8 MHz, 10 MHz, 5 MHzలో డిఫరెంట్ వేరియేషన్స్లో క్లాక్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ క్లాక్ని మనం ఎసింక్రనస్గా ప్రొవైడ్ చేస్తాం. ఎసింక్రనస్ అంటే ఆన్ పీరియడ్ తక్కువ ఉండొచ్చు, ఆఫ్ పీరియడ్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే 33% డ్యూటీ సైకిల్ అనమాట. ఆన్ పీరియడ్ 33% ఉంటే ఆఫ్ పీరియడ్ 67% ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎసింక్రనస్ క్లాక్ని ప్రొవైడ్ చేశారు. సో 8086లో సుమారుగా 5 MHz ఒక రకం, 8086 సెకండ్ రకం 8 MHz, అలాగే 8086లో ఇంకొక రకం 10 MHz. సో ఈ విధంగా మనకి అవైలబుల్ అయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీసెట్. మనకి రీసెట్ బటన్ 8086లో ఉంటుంది. ఆ రీసెట్ బటన్ ఎక్కడుంది అంటే ఇక్కడ 21 పిన్. ఐఎన్టీఆర్ ఎక్కడుంది అంటే ఐఎన్టీఆర్ ఇక్కడ 18th పిన్. ఐఎన్టీఆర్ ఎన్ఎంఐ 17, 18 పిన్స్. సో ఐఎన్టీఆర్ 17, ఎన్ఎంఐ ఏమో 18, పిన్ 18. రీసెట్ పిన్ ఏమో 21.
రీసెట్ పిన్ అంటే ఏంటి? మామూలుగా మైక్రో ప్రాసెసర్ మనం రీసెట్ చేసామనుకోండి, రీసెట్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ స్టేటస్ బోర్డ్ అంటే ఫ్లాగ్స్ అన్నీ జీరో అయిపోతాయి. అలాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూస్ ఏమైనా ఉంటే అవి జీరో అయిపోతాయి. డేటా సెగ్మెంట్ జీరో అయిపోద్ది, స్టాక్ సెగ్మెంట్ జీరో అయిపోద్ది, ఎక్స్ట్రా సెగ్మెంట్ జీరో అయిపోద్ది. ఇలాగ అన్ని వాల్యూస్ జీరో అయిపోతుంది. డిఫాల్ట్గా ఫస్ట్ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే హెచ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ రీసెట్ కనుక మళ్ళీ రిమూవ్ చేసేసారు, రీసెట్ బటన్ నొక్కినప్పుడు ఇలాగ అన్ని క్లియర్ అయిపోయి ఫైనల్ వాల్యూ మెమరీలోకి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ రీసెట్ రిమూవ్ చేసేసారో, రిమూవ్ చేసినప్పుడు కోడ్ సెగ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ని పట్టుకుని దాని వాల్యూని ఎఫ్ కదా, దీన్ని 10తో మల్టిప్లై చేస్తుంది ఇన్స్ట్రక్షన్ పాయింటర్. అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. రీసెట్ రిమూవ్ చేసిన తర్వాత 8086 ఫెచ్ అయ్యే స్టార్టింగ్ అడ్రస్ ఈ వాల్యూ అనమాట. నెక్స్ట్ రెడీ. జనరల్గా మైక్రో ప్రాసెసర్ ఏమో ఫాస్ట్ డివైస్, పెరిఫెరల్ డివైసెస్ ఏమో స్లో డివైసెస్. సో పెరిఫెరల్ డివైసెస్ మైక్రో ప్రాసెసర్తో ఇంటర్ఫేస్ అవుతున్నప్పుడు ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ టు సింక్రనైజ్ బోత్. రెండు సింక్రనైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అన్నమాట. రెండు సింక్రనైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి కొంత టైం తర్వాత అప్పుడు మైక్రో ప్రాసెసర్ రెడీ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ ప్రాసెసర్ టు ద పెరిఫెరల్ టు ద ప్రాసెసర్ అనమాట. సో ఇలా ఖాళీ సమయంలో ఏమవుతుందంటే వెయిట్ అనే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఈ డమ్మీ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే టెస్ట్ బార్ అనే పిన్ ఉంటుంది, అది కంపల్సరీ లోలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ టెస్ట్ బార్ 23 పిన్. టెస్ట్ బార్ ఎప్పుడైతే లో అయిపోయిందో ఆటోమేటిక్గా వెయిట్ అనే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. టెస్ట్ బార్ 1 అయిందంటే దాని అర్థం కంప్యూటర్ రెడీ అయినట్టు అనమాట విత్ పెరిఫెరల్ డివైసెస్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. నెక్స్ట్ ఆర్డీ బార్ అంటే రీడ్ బార్. సో రీడింగ్ అంటే ఏంటి? పెరిఫెరల్ డివైసెస్ నుంచి ప్రాసెసర్లోకి వస్తుంది అనుకోండి, దాన్ని రీడింగ్ అంటారు. ప్రాసెసర్ నుంచి పెరిఫెరల్ డివైసెస్కి వెళ్ళింది అనుకోండి, దాన్ని రైటింగ్ అంటారు. సో మెమరీ నుంచి కానీ ఐఓ డివైసెస్ నుంచి కానీ ప్రాసెసర్లోకి వెళ్తే దాన్ని రీడింగ్ అంటారు. సో ఇలాగా రీడింగ్ జరుగుతున్నప్పుడు ఆర్డీ బార్ అనేది జనరల్గా లోలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ MN/MX బార్ అంటే ఇది మినిమం మోడ్లో కానీ మ్యాక్సిమం మోడ్లో కానీ రన్ చేయొచ్చు. MN బార్ బై మినిమం మోడ్ ఆర్ మ్యాక్సిమం మోడ్. సో MN/MX బార్ 1 అయింది అనుకోండి, మినిమం మోడ్లో రన్ అవుతుంది. MN/MX బార్ 0 అయింది అనుకోండి, మ్యాక్సిమం మోడ్లో రన్ అవుతుంది. మినిమం మోడ్ అంటే సింగిల్ ప్రాసెసర్ సిస్టమ్, మ్యాక్సిమం మోడ్ అంటే మల్టీ ప్రాసెసర్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఏమైతే మాట్లాడుకున్నామో అవన్నీ కూడా మినిమం మోడ్కి మ్యాక్సిమం మోడ్కి కామన్గా ఉండే సిగ్నల్స్ అనమాట. సో దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ కామన్ మోడ్ సిగ్నల్స్. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుందామంటే మినిమం మోడ్ సిగ్నల్స్, మ్యాక్సిమం మోడ్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుందాం.